వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెర వెనుక కథలు కార్యక్రమానికి స్వాగతం. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నా వారిలో దర్శక రత్న దాసరి నారాయణరావు గారి స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. ఒక దర్శకుడుగా మాత్రమే కాకుండా ఇండస్ట్రీ పెద్దగా, ఇండస్ట్రీలో పేదల పెన్నిదిగా ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన సినిమాలు, ఆయన ఇచ్చిన హిట్స్ అన్నీ అజరామరం. ఈ నేపథ్యంలో దాసరి గారి వైభవం గురించి, దాసరి గారి ముఖ్యంగా శిష్య బృందం ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరి గురించి మనకి తెలియజేయడానికి సీనియర్ డైరెక్టర్ కనగల జయకుమార్ గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి దాసరి గారి జీవిత విశేషాలు, అలాగే సినిమా విశేషాలు, ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, కొంతమంది మహానుభావుల గురించి చెప్పుకునేటప్పుడు మనసు వాళ్ళ పేరు వినపడంగానే ఒక రకమైన పులకింతకి గురవద్ది. ముఖ్యంగా అలాంటి వారిలో అగ్రజుడు దాసరి నారాయణరావు గారు. అవునండి, దాసరి నారాయణరావు గారి బర్త్డే May 4th సార్. ఆ May 4th అది ఇప్పుడు చిల్డ్రన్స్ డే, నెహ్రూ గారి బర్త్డే చిల్డ్రన్స్ డే ఎలా చేస్తామో September 5th డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్డే టీచర్స్ డేగా ఎలా సెలెక్ట్ చేస్తామో అలాగే దాసరి నారాయణ గారి బర్త్డే అనేటువంటి May 4th డైరెక్టర్స్ డేగా మార్చారు. అది ఆ సలహా ఇచ్చినటువంటిది కళా తపస్వి విశ్వనాథ్ గారు సజెస్ట్ చేశారు. దాసరి నారాయణ గారు ఆయన వైభవం అదంతా చూసి చాలా గొప్ప డైరెక్టరు, తల్లో నాలుగుగా ఉన్నాడు ఇండస్ట్రీలో, ఎంతోమంది ఎన్నో సినిమాలు చేశాడు, ఒక ఇండస్ట్రీని ఆయన ఒక వ్యవస్థలాగా డెవలప్ చేశాడు. కాబట్టి ఆయన పేరు మీద ఆయన బర్త్డేని డైరెక్టర్స్ డేగా చేస్తే బాగుంటుంది అని సజెస్ట్ చేసింది కళా తపస్వి విశ్వనాథ్ గారు. సూపర్ సార్. అయితే విశ్వనాథ్ గారికి కళా తపస్వి అని ఎవరు చెప్పారు? అది కూడా బిరుదే కదా. అవును. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒకసారి విశ్వనాథ్ గారి గురించి అన్నారు, అందరూ దర్శకత్వం చేస్తారు, మా విశ్వం తపస్సు చేస్తాడు అన్నాడు. సో అది గొప్ప కాంప్లిమెంట్. అది ఆయన చెప్పేటప్పుడు ఆ నలుగురి మధ్య నేను ఉన్నాను కూడా. అది విన్న తర్వాత జర్నలిస్టులు కూడా ఆయనకి కళా తపస్వి అని అన్నారు. సో ఆ కళా తపస్వి బిరుదు పొందినటువంటి కె విశ్వనాథ్ గారు ఈయనకి డైరెక్టర్స్ డే చేయమనేటటువంటి సలహాతో సో మొత్తానికి May 4th డైరెక్టర్స్ డే చేయటం అనేటటువంటిది సాంప్రదాయంగా వస్తూ ఉంది. నిజానికి అర్హులు కూడా సార్, ఎందుకంటే అలాంటి వ్యక్తికి డైరెక్టర్స్ డే దివాలుగా చేయాలి అనేది అంత గొప్ప వ్యక్తి చెప్పడం, దానికి అర్హుడు. నిజంగా అద్భుతమైన విషయం చెప్పారు మీరు, చాలా గొప్ప విషయం. తర్వాత అండి, దాసరి నారాయణ గారు ఒక వ్యక్తి కాదండి, ఒక వ్యవస్థ. ఆయన మొట్టమొదట రచయిత, నాటక రచయిత. ఆ రచయితగానే ప్రవేశించాడు. ఆయన కో డైరెక్టర్ చేస్తూ సినిమాలకి డైలాగులు రాశాడు. డైలాగులు రాసి తర్వాత రాఘవ్ గారి దగ్గర కథ చెప్పి ఆయన్ని ఒప్పించి దర్శకుడు అయ్యాడు. తాత మనవడు ఫస్ట్ సినిమాయే ఒక సెన్సేషన్. ఆ సినిమా బాపు గారు ప్రివ్యూ చూసి వచ్చి సినిమా ఎలా ఉందని అడిగితే బాపు గారిని, అబ్బో అసలు బాపు గారు మాటలే తక్కువ, ఆయన ఎక్స్ప్రెషను బా అని అన్నాడు. బాపు గారు మామూలు విషయం కాదు. తర్వాత ఆ సినిమా చూస్తే అసలు అందులో అదే ఒక అద్భుతం అండి. అసలు అందులో హీరోవా లేకపోతే విలనా, ఎస్వి రంగారావు గారా లేకపోతే సత్యనారాయణ, రాజబాబా, అసలు క్యారెక్టరైజేషన్స్, ఆ కథ ఒప్పించడం కూడా చాలా గొప్ప విషయం. మరి రాఘవ్ గారు కన్విన్స్ అయ్యి ఆ సినిమా తీయటం అనేటటువంటిది. సో అసలు దాసరి నారాయణ గారు వేయటమే ఫస్ట్ రామబాణం. సో అటువంటి సినిమాతో వచ్చినటువంటి వ్యక్తి తర్వాత ఆయన రచన చేశాడు, తర్వాత నటించాడు. నటిస్తూ స్వర్గ నరకం అనేటటువంటి సినిమా తీసి ఒక మంచి ఆర్టిస్టుని పరిచయం చేశాడు. పేరు చెప్పండి. అందరికీ తెలిసిన మోహన్ బాబు, ద గ్రేట్. మంచు భక్త అనేవాడు మా రూమ్కి వచ్చి. అటువంటి మంచు భక్తని మోహన్ బాబు చక్కగా మంచి పేరు పెట్టి అతను ఆర్టిస్ట్ చేశాడు. అతను హీరో అయ్యాడు.
తర్వాత దాసనారాయణ గారే చాలా బాగా ఎంకరేజ్ చేశాడు. సార్ తర్వాత ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి పనిచేసినటువంటి నటుడు, తర్వాత జయసుధ కూడా మా స్కూల్ అదే ఉంటుంది. అద్భుతమైన క్యారెక్టర్స్ వేసింది జయసుధని ఎంకరేజ్ చేశాడు ఆయన. శివరంజనలో అద్భుతమైనటువంటి ఒక శివరంజన్ ఏంటి, ఏ సినిమా సార్? ఎటువంటి సినిమాలండి. సో ఆయన ఆ వ్యవస్థ నుంచి ఆ దాసనాడ అనేటటువంటి అదొక యూనివర్సిటీ. అది ఒక చిన్న సినిమా కంపెనీ కాదు, అది ఒక యూనివర్సిటీ. అందులోనే నటులు వచ్చారు, సాంకేతిక నిపుణులు వచ్చాడు, వందే మాతరం శ్రీనివాస అనేటటువంటి గొప్ప సంగీత విద్వాంసులు వచ్చాడు. సుద్దాల అశోక్ తేజ గారు సార్, జాతీయ సుద్దాల అశోక్ తేజ అవును అవార్డు, అద్భుతమైనటువంటి పాటలు రాశాడు. తర్వాత వందే మాతరం శ్రీనివాస్ ట్యూన్స్ అందులో హుసేరాములమ్మ. ఇంకా డైరెక్టర్స్ గురించి చెప్పాలంటే ఆయన శిష్య బృందం ఒక ప్యారలల్ ఇండస్ట్రీయే ఉంది పక్కన. తర్వాత అది ఒక మహావృక్షం, దాసనారాయణ గారు మహావృక్షం. తర్వాత డిగ్రీ చదువు సెకండ్ ఇయర్లో దాసనారాయణ గారి దగ్గరికి ఒక బండోడు వచ్చాడు, అతనే నారాయణమూర్తి. అబ్బా సార్ 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 నాకు వేషం ఇవ్వండి సార్, వేషం ఇవ్వండి సార్, వేషం ఇవ్వండి సార్ అన్నాడు. ఆ స్పీడ్ అప్పటి నుంచి ఉండేది. నువ్వేం చేస్తున్నావు అని అంటే, డిగ్రీ చదువుతున్నానండి సెకండ్ ఇయర్ అన్నాడు. నువ్వు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫినిష్ చేసినా నీకు వేషం ఇస్తానన్నాడు. సో డిగ్రీ ఫినిష్ చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయనకి వేషం ఇచ్చాడు, ఆయన ఎంకరేజ్ చేశాడు. నారాయణమూర్తిని కూడా ఒక సెలబ్రిటీ చేసినటువంటి ఘనత దాసనారాయణరావు గారిది. సార్ పీపుల్ స్టార్, డెఫినెట్గా పీపుల్ స్టార్. అతను ఎటువంటి సినిమాలు తీశాడు, సోషల్ అడ్వాంటేజీ, సాంఘిక సమస్యల మీద, సమాజానికి పనికొచ్చేటటువంటి కథలన్నింటితో మంచి గొప్ప కమిట్మెంట్తో సినిమా చేశాడు. అటువంటి వ్యక్తి నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరండి. సార్ నారాయణమూర్తి మాట్లాడుతూ ఉంటే సో కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది కానీ, బట్ అతని కమిట్మెంటు, అతనికి ఉండేటటువంటి క్లారిటీ అతనికి ఉన్నది. మీరు అన్నట్టు ఆయన మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంటుంది సార్. బట్ ఏంటంటే ఆయన నిజాలు చెప్తాడు, నిజాలని ఒక చతురతతో చెప్తాడు. అవును, మొహం మీద చెప్తాడు. అక్కడ ఏంటంటే పళ్ళను కుట్టినట్టు ఉంటుంది, కొంచెం ఆ చతురత వల్ల నవ్వు వస్తుంది. తర్వాత ఒక ఫైర్ ఉంటుంది అతని స్పీచ్లో, ఒక ఫైర్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. పబ్లిక్ మీటింగ్లోనే చెప్పాడు కదండి, చిరంజీవి గారి ఎదుటే ఎన్టీ రామారావు గారికి చెప్పుకోవాల్సిన సినిమాలు ఉన్నాయి, నాగేశ్వరరావు గారికి చెప్పుకోవాల్సిన సినిమాలు ఉన్నాయి, కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు ఉంది, శోభన్ బాబుకి సంపూర్ణ రామాయణం ఉంది, కానీ చిరంజీవి గారికి చెప్పుకోవటానికి సినిమా ఏముంది అని అన్నాడు. సైరా అని మళ్ళా అయినా ఆయన మెగాస్టార్ అయ్యాడు అని ప్రెస్ మీద చెప్పాడు. అవును. సో ఉన్నది చాలా ఫ్రాంక్గా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు. సో అటువంటి పీపుల్ స్టార్ని తయారు చేసినటువంటి ఘనత దాసనారాయణ గారు. సార్ సారీ టు ఇంటరప్ట్ యూ, ఒక చిన్న డౌట్ సార్. యాక్చువల్గా మోహన్ బాబు గారి విషయంలో లేదా దాసనారాయణరావు గారి విషయంలో వీళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ ఏంటి అంటే, మామూలుగా ఇండస్ట్రీలో ఎంత ఒక చేయించి పైకి తెచ్చినా గురు శిష్యుల బంధం అంటారు. ఇది గురు శిష్యుల బంధాన్ని దాటి ఏదో ఒక తండ్రి కొడుకుల్లాగా, ఈవెన్ మోహన్ బాబు గారు ఆయన సేమ్ నారాయణమూర్తి గారు లాగే ఏ విషయాన్నైనా మొహం మీద చెప్పేస్తారు. కోపాన్ని దాచుకోలేరు, ప్రేమని దాచుకోలేరు. అలాంటి వ్యక్తి కూడా ఏ రోజైనా సరే దాసరి గారి ప్రస్తావన వస్తే ఒక తండ్రి గురించి మాట్లాడినట్టు, ఒక దైవం గురించి మాట్లాడినట్టు అంత నిబద్ధతతో మాట్లాడతారు. దాసరి గారి వాత్సల్యం కూడా వారి మీద అలాగే. తండ్రి కొడుకుల బంధం అనుకున్నాం కదండి సార్. సో కొడుకు ఒక్కొక్కసారి దురుసుగా మాట్లాడతాడు, అయినా కొడుకే కదా. సో ఆ బంధం అటువంటిది. తర్వాత అంత ఎందుకు ప్రేమించేస్తారు మోహన్ బాబు గారిని? మోహన్ బాబు గారిని ఎందుకంటే అతను నోరు పారేసుకుని ఉన్నది ఉన్నట్టు చెప్పి, కుండబద్దలు కొట్టినట్టు చెప్పి శత్రుత్వాన్ని పెంచుకుంటాడు ఆయన. కాబట్టి అది గమనించాడు ఆయన. అది గమనించి అతన్ని ఒక మంచి ఆర్టిస్ట్గా తీర్చిదిద్దితే తర్వాత ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఎన్నో పౌరాణిక పాత్రలు వేశాడు. ఆ పాత్రల తాలూకా ప్రభావం డెఫినెట్గా వ్యక్తి మీద ఉంటుంది. సో అలాగా ఒక మంచి ఆర్టిస్ట్ని తయారు చేసి ఒక మంచి మార్గంలో నడిపిస్తే తను కూడా నాతో ప్రయాణం చేసి వస్తాడు అనేటటువంటి ఒక తండ్రి అనేటటువంటి వాత్సల్యంతో ఒక కొడుకు అనే పద్ధతిలో అతన్ని తీసుకొస్తే మోహన్ బాబు కూడా ఆ విధంగా ఫీల్ అయ్యాడు. నాకు జన్మనిచ్చినది తండ్రి అయితే
సినీ జన్మనిచ్చినటువంటిది దాసరి నారాయణరావు గారు. మే 4th ఫంక్షన్లో కూడా ఎప్పుడూ అదే చెప్తాడు సార్. మోహన్ బాబు. దాసరి నారాయణరావు గారు నాకు తండ్రి కన్నా ఎక్కువ, దేవుడితో సమానం. ఆయన గురించి చెప్పాలంటే ఎంతో ఉంటుంది. సో అటువంటి గొప్ప వాత్సల్యానికి నేను పాత్రుడయ్యాను అని ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాడు. నిజంగా గ్రేట్ రిలేషన్స్ వాళ్ళిద్దరు. డెఫినెట్గా. తర్వాత కొడుకు ఎన్ని పొరపాట్లు చేసినా తండ్రే, ఆ కొడుకు అనేటటువంటి వాత్సల్యం పోదు. సో దురుసుగా మాట్లాడినా అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి అని బుద్ధి చెప్పేటటువంటి తండ్రి పాత్ర కూడా పోషించాడు దాసరి నారాయణ గారు. ఒక్క మోహన్ బాబు విషయంలోనే కాదు, చాలామందిని ఆ సంస్థలో అదొక యూనివర్సిటీ అయింది, దాసరి యూనివర్సిటీ అయింది. సార్ నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇదే సార్. యాక్చువల్గా ఒక డైరెక్టరు తన కింద పనిచేసే మంచి టెక్నీషియన్, ఎందుకంటే మీరు చాలా సంవత్సరాలు అసోసియేట్ కోఆర్డినేటర్ దాకా చేస్తున్నారు మీరు కూడా. సో ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే ఒక డైరెక్టర్కి మంచి అసోసియేట్ కానీ కోఆర్డినేటర్ కానీ దొరికితే వీళ్ళని డైరెక్టర్ని కానివ్వరు, ఎందుకంటే తమ పని సులువు అవద్దు వీళ్ళు కింద ఉంటాయి అని చెప్పేసి చాలామంది. కానీ ఒక్క దాసరి గారు మాత్రం అవకాశం ఉన్నంత వరకు శిష్యుల ప్రతి ఒక్కరిని డైరెక్టర్లు చేసి ప్రోత్సహించారు. మాకు రేలంగి నరసింహరావు, హరీష్ చంద్రరావు, మేమంతా ఒక మినీ డైరెక్టర్స్ కాలనీలాగా ఉండేది, అనిల్ కుమార్ అని. సో అక్కడ ఆదివారం పూట షూటింగ్ లేకపోతే అందరూ చేరుతాం అనమాట. మిగతా ఫ్రెండ్స్ కూడా వస్తూ ఉంటారు. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్స్ సిట్టింగ్ ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్స్లో ఒకసారి టాపిక్ ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్లకి శత్రువు ఎవరంటే అసిస్టెంట్ డైరెక్టర్లకి శత్రువులు డైరెక్టర్సే అన్న. కాబట్టి ఒక దర్శకుడు తన అసిస్టెంట్ని ఎంకరేజ్ చేయటం అనేటటువంటిది చాలా రేరు. కానీ అది దాసరి నారాయణ గారితోనే వచ్చింది. దాసరి నారాయణ గారి శిష్యులు ఎంతమంది డైరెక్టర్స్ అయ్యారు? దాసరి నారాయణ గారితో సరిసమానంగా 100 సినిమాలు చేసినటువంటి కోడి రామకృష్ణ, రాజాచంద్ర, రేలంగి నరసింహరావు, దుర్గా నాగేశ్వరరావు, రవిరాజ పినిశెట్టి, ధవళ సత్యం, ఎంత గొప్ప డైరెక్టర్స్, ఎంతమంది డైరెక్టర్స్ అయ్యారు. సో ఏదన్నా ఈయన బిజీగా ఉండేటప్పుడు హరిశ్చంద్రరావు 4 సినిమాలు డైరెక్ట్ చేశాడు, బ్రహ్మాండమైనటువంటి కంపెనీలు. మోహన్ బాబులాగే హరిశ్చంద్రరావు కూడా మాటగా పెడుసుగా దురుసుగా ఉంటుంది. కానీ తన దగ్గర పెట్టుకుని ఒక విషయంలో రేలంగి నరసింహరావు గారు దాసరి నారాయణ దగ్గర మానేసేశాడు. ఆయన అంతకుముందు కేఎస్ఆర్ దాస్ దగ్గర ఏదో ఒక సినిమా చేశాడు రేలంగి నరసింహరావు గారు. ఈయనకి సినిమా లేదని ఏదో వచ్చి అప్పుడు సినిమా లేకపోతే సినిమాయేగా ఫుడ్ పెట్టేది. ఇప్పుడంటే చాలా శాఖలు ఉన్నాయి, అప్పుడు ఓన్లీ సినిమాయే. సో మానేస్తే ఒక ప్రొడ్యూసర్ వచ్చాడండి రేలంగి నరసింహరావు గారి దగ్గరికి. వచ్చి ఏమయ్యా నువ్వు వచ్చేసావు, నారాయణ గారితో చెప్పి వచ్చేసేవారంట, ఏంటి వచ్చేసావు అని అంటే, లేదండి నాకు సినిమా లేదండి అది ఇదేనండి. ఏమయ్యా సినిమా ఇవాళ ఉంటుంది, రేపు లేకపోద్ది, మరొక సినిమా ఇస్తాడు ఆయన. నీకు సినిమాలు ఇచ్చే డైరెక్టరే కావాలా, అసిస్టెంట్ని కొడుకులుగా వాత్సల్యంగా చూసేటటువంటి ఒక తండ్రి కావాలా నీకు అని అడిగాడు ఆయన. అడిగితే అప్పుడు ఆలోచించి రేలంగి నరసింహరావు గారు, నారాయణ గారు నీకోసం వెయిట్ చేస్తున్నాడు, నన్ను పంపించారు ఆయన నీకోసం, నిన్ను తీసుకురమ్మని. అని తీసుకెళ్తే అప్పుడు రేలంగి నరసింహరావు దాసరి నారాయణ గారి దగ్గరికి వెళితే, రావయ్య కూర్చో భోజనం చేద్దామని చెప్పి అతనికి భోజనం పెట్టి ఈయన భోజనం చేశాడు. అటువంటి ఒక తండ్రి, ఒక గురువు, ఒక దైవము, అటువంటి వ్యక్తి దాసరి నారాయణ గారు. చెప్తుంటే ఎందుకో తెలుసా కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతున్నాయి. తర్వాత ఒక సందర్భంలో రేలంగి నరసింహరావు గారికి సినిమా అనౌన్స్ చేశారు, చందమామ అనేటటువంటి సినిమా అనౌన్స్ చేశారు. ఎందువల్ల అది మెటీరియల్స్ అవ్వలేదు. అవ్వకపోతే తర్వాత రేలంగి నరసింహరావు గారు నేను మావిడనే సినిమా డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా డైరెక్ట్ చేసిన తర్వాత మళ్ళా ఈ చందమామ దాసరి నారాయణ గారు రేలంగి నరసింహరావు గారి చేత చేయించాడు. ఓకే. సో అడగనిదే తడువు. దాసరి నారాయణ గారు ఎంతమందికైనా అభయం ఇస్తాడు.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.